సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మోయంజే మార్కెట్ రోడ్ దగ్గర ఉన్నాను. సో ఇట్లా తిన్నగా వెళ్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లవర్ మార్కెట్ వెళ్ళొచ్చు. మంచి మంచి బొకేస్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. ఇక్కడ ప్రతి చోట మంచి మంచి బొకేస్ ఉంటాయి, మంచి గిఫ్ట్ ఇవ్వడానికి. కింద భయ్యా బొకే కాస్ట్. సో ఇక్కడ చాలా మాటికి ఇక్కడ పెయింట్ షాప్స్ ఉంటాయి, హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్తారు రేట్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి. సో మొత్తానికి అప్పట్లో హైదరాబాద్ నిజాము ఈ రోడ్ నుంచి వెళ్ళేవాడు వచ్చేవాడు. సో అతని కాన్వేని చూడడానికి చాలామంది ఇక్కడ ఆగిపోతారు, ఇట్లా మోసేస్తారు. ఇక్కడ కంప్లీట్ హోల్సేల్ మార్కెట్ ఇది. ఇదంతా ఫ్లవర్ మార్కెట్ కంప్లీట్గా. మంచి మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి మాకు ఇక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో మీరు చూడొచ్చు, ఇదే మోయంజే మార్కెట్ రోడ్ అన్నమాట. సో ఈ రోడ్ డైరెక్ట్గా మోజంజై మార్కెట్ వెళ్తుంది. సో మోజంజై మార్కెట్ అంటే అప్పట్లో 1933-35 అప్పుడు హైదరాబాద్ లాస్ట్ నిజాం టైంలో ఈ యొక్క మార్కెట్ వచ్చేసి ఫ్రూట్ మార్కెట్కి బాగా ఫేమస్ అనమాట. సో అప్పట్లో హైదరాబాద్ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ యొక్క మార్కెట్ని కట్టించడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఇంకా ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఒక కమర్షియల్ స్పేస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మోజంజై మార్కెట్ని నిర్మించడం జరిగింది. సో ఈ యొక్క మోజంజై మార్కెట్ని హైదరాబాద్ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1933-35 మధ్యలో నిర్మించాడనమాట. సో ఈ యొక్క నిర్మాణం బాధ్యత సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్కి ఇవ్వడం జరిగింది, సిఐబికి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క మార్కెట్కి మోజంజాహి అనే పేరు వచ్చేసి ఎలా వచ్చిందంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండో కుమారుడు పేరు మోజంజా కాబట్టి అతని పేరు మీద ఈ యొక్క మార్కెట్ పేరుని పెట్టడం జరిగిందనమాట. సో ఇంకోవైపు మోజంజా వచ్చేసి ఈ యొక్క సిఐబి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్కి ప్రెసిడెంట్ కూడా పనిచేస్తాడు. సో ఈరోజు వీడియోలో మీకు నేను ఇక్కడ మోజంజై మార్కెట్లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లవర్ మార్కెట్ మీకు చూపిస్తాను. సో ఇదంతా మోజంజై మార్కెట్ రోడ్ అనమాట. సో మొత్తానికి అప్పట్లో హైదరాబాద్ నిజాము ఈ రోడ్ నుంచి వెళ్ళేవాడు వచ్చేవాడు. సో అతని కాన్వేని చూడడానికి చాలామంది ఇక్కడ ఆగిపోతారు. హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఎక్సలెంట్ కార్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు డిఫరెంట్ కార్లో ఈ రోడ్ నుంచే వెళ్తుంటాడు వస్తుంటాడు అనమాట. సో అతని కార్ కలెక్షన్స్ చూడాలంటే చోమేలా ప్యాలెస్ చూడాల్సిందే. సో మొత్తానికి అది కూడా కవర్ చేద్దాం వచ్చే వీడియోలో. సో ఎంత ఫ్లవర్ మార్కెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్ మార్కెట్ అనమాట. మంచి మంచి బొకేస్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. ఇక్కడ ప్రతి చోట మంచి మంచి బొకేస్ ఉంటాయి, మంచి గిఫ్ట్ ఇవ్వడానికి. కింద భయ్యా బొకే కాస్ట్? 500, 350, 750. ఇది పైన చూస్తారు కదా, ఇది 500, ఇది 300, ఇది 750. సో రేట్ బట్టి మంచి మంచి బొకేస్ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. సో హైదరాబాద్లో రిక్షాస్ చూడాలంటే ఇక్కడనే చూడవచ్చు మనము. సో అప్పట్లో ఇక రిక్షాస్ చాలా తిరుగుతుండే, రిక్షాస్ టాంగాసే. అప్పట్లో ఎక్కడ కూడా ఈ మోటార్ సైకిల్స్ కార్స్ ఉండేవి కావు నిజాం టైంలో కానీ తర్వాత కూడా కానీ. సో ఇక్కడ మెయిన్ రిక్షాస్ చాలా కనిపిస్తాయి. ఇక్కడ మోయంజే మార్కెట్, అఫ్జల్గంజ్, ఉస్మాన్గంజ్ ఇక్కడ కంప్లీట్గా. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ పెద్ద ఫ్రూట్ షాప్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ హోల్సేల్ డీలర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్కి, బంజారా హిల్స్కి ఫ్రూట్స్ అనేవి సప్లై అవుతూ ఉంటాయి. ఇంకోటి చూస్తున్నారు కదా, అది గోల్డ్ మెడల్ స్విచెస్ అండ్ సిస్టమ్స్ అని. అది ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ విక్రాంత్ థియేటర్ ఉండే. అండ్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ తర్వాత దాన్ని రేస్ కోర్స్ ప్లేస్గా వాడుకున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది మల్బరీ ఫ్రూట్స్, ఇవి చాలా ఫేమస్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ ఫ్రూట్స్ అనేటివి జూబ్లీ హిల్స్కి, బంజారా హిల్స్కి డైలీ సప్లై అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కాస్ట్లీ ఫ్రూట్స్కి అక్కడ బాగా డిమాండ్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు జ్యూస్ వేస్తాయి కానీ అక్కడ వాళ్ళు దానికి సలాడ్ ఐటమ్స్ అలాంటివి చేసి అక్కడ అమ్ముతారనమాట. సో ఇక్కడ రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి డైలీ సప్లై అనేవి అట్లాంటి ఏరియాస్కి, జూబ్లీ హిల్స్కి, బంజారా హిల్స్కి వెళ్తూ ఉంటాయి. क्या नाम आपका? राजू भाई कब से फील्ड में, कब से कर रहे वाला? ये तो बहुत टाइम हो गया, 4-5 साल हो गया. कैसे है इसमें? ठीक है, प्रॉफिट अच्छा है? ठीक है, सही है, एकदम बढ़िया है. సో కొత్తపేట మార్కెట్ అక్కడ పెట్టక ముందు అంతా కంప్లీట్గా ఫ్రూట్ మార్కెట్ అంతా ఇక్కడనే ఉంటుండే. అండ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది అనమాట ఫ్రూట్కి సంబంధించిన అప్పట్లో. బట్ యాక్చువల్లీ నిజాం టైంలో ఉన్న ఒక ఫ్రూట్ బిల్డింగ్ని తర్వాత కొత్తపేట మార్కెట్కి షిఫ్ట్ చేయడం జరిగింది.
అది వచ్చేసి 1980s ఇక్కడ ఉన్న ఫ్రూట్ మార్కెట్ని మ్యాక్సిమం కొత్తపేటకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా తిన్నగా వెళ్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఫ్లవర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మంచి మంచి హారాలు, మంచి మంచి దండలు మంచి ఫ్రెష్గా అక్కడ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, సో ఇక్కడ చాలా డిమాండ్ వినాయక చవితికి, బాగా సేల్ అవుతాయి ఇక్కడ. ప్రతిరోజు స్వామివారికి దండ వేస్తారు కాబట్టి మంచి సేలింగ్ ఉంటుంది ఇక్కడ దండలు. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వదులుకొని సో ఇక్కడ సంధి చిన్న ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్కి, అయినా సరే చాలామంది వస్తారు పబ్లిక్ ఇక్కడికి. ఇంకా మూమెంట్ అనేది బాగానే ఉంటుంది ఇంత చిన్న సంధి ఉన్నప్పటికీ. ఇంకా ఫెస్టివల్ మాత్రం ఇక్కడ బాగా కిటకిటలాడుతుంది. చాలామంది వస్తారు ఇక్కడికి పూలు తీసుకోనికి. బయట పూల రేట్స్ కంపేర్ చేస్తే కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడికి, సో ఇక్కడ జనాలు వస్తారు. సో ఇది కంప్లీట్గా ఫ్లవర్ మార్కెట్. ఇదంతా ఫ్లవర్ మార్కెట్ కంప్లీట్గా. మంచి మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి మాకు ఇక్కడ. రోజ్, ఎవ్రీథింగ్, ప్రతి ఫ్లవర్, అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి ఇక్కడ. ఆడ బయట అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నట్టు ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వర్షం పడితే మాత్రం కష్టమే ఇక్కడ, బాగా బురద అయిపోతుంది కంప్లీట్గా ఇట్లా. మస్తు డిమాండింగ్ ఇక్కడ. ఫెస్టివల్స్ అప్పుడు బాగా డిమాండింగ్ ఉంటుంది, చాలామంది వస్తారు పర్చేస్ చేయడానికి. మంచి మంచి ఫ్లవర్స్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక ఫ్లవర్స్, ఫ్రూట్స్ అంటే కంపల్సరీ ఫస్ట్ థాట్ వచ్చేది ఇక్కడ మోయంజే మార్కెటే. సో ఇట్లా ఫ్లవర్స్ అని ఇట్లా మంచి ఇట్లా రాసులా పోసంటారు ఇక్కడ. అన్ని రకాల ఫ్లవర్స్ మనకి అందుబాటులో ఉంటాయి కంప్లీట్గా. సో ఇక్కడ నుంచి మొదలుకొని ఇంకా మొత్తం చివరి వారుకుంటాయి, లోపల వారుకుంటాయి ఫ్లవర్స్. అక్కడ ముంగడ బొకేస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు అక్కడ. అక్కడ ముంగడ బొకేస్ కూడా ఉన్నాయి. మంచి మంచి బొకేస్ ఉన్నాయి ఇక్కడ, మంచి డెకరేటివ్ ఫ్లవర్స్. అసలు డెకరేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇట్లాంటి ఫ్లవర్స్ ఇంకా తీసుకుంటారు బాగా. ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకోవాలంటే ఇక్కడ రావాల్సిందే. కంప్లీట్గా బొకే ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ మీరు ముంగడు చూడొచ్చు అక్కడ. ఇట్స్ కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి వేరే స్టేట్స్కి గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ నుంచి త్రూ లారీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటోస్. సో ప్రతిరోజు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్స్ బాగా జరుగుతాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్. సో హైదరాబాద్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి పాత వాళ్ళకంటే తెలిసే ఉంటుంది మోయంజే మార్కెట్ అంటే ఇక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అని ఫేమస్ అని చెప్పేసి. సో ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రూట్స్, ఫ్లవర్స్ మంచి ప్రైస్లో తీసుకోవచ్చు తక్కువ రేట్లో. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఇక్కడ మోయంజే మార్కెట్ బ్యాక్ సైడ్ ఉన్న ఉస్మాన్గంజ్లో స్టేషనరీకి సంబంధించిన షాప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్చీస్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మెనీ డెకరేటివ్ షాప్స్ అక్కడ ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్.